టెస్ట్ వచ్చేకల్ ఏంటి ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ద టెస్ట్ ఈస్ షుడ్ బి సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపిల్స్ మొత్తం కూడా యూజ్ చేయడానికి యూజ్ చేస్తామండి. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి మనకి ఇక్కడ ఏంటంటే చూడండి నెక్స్ట్ వన్ ఈస్ నేను చెప్పిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేకల్లా ఏంటంటే చూడండి మళ్ళీ బయటకు వెళ్తున్నారు లోనికి వస్తున్నారు రావద్దని చెబుతున్నానండి. ద టెస్ట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ది డిపెండింగ్ అపాన్ ది టూ డేటా. మనం ఏదైతే డేటా తీసుకున్నాం ఈ డేటాలో మొత్తం కూడా డిఫైన్ చేయడానికి ఈ టెస్ట్ అనేది యూజ్ చేస్తామండి. యూజ్ చేసినప్పుడు ఏంటంటే లెట్ టు టెస్ట్ ది చూడండి మ్యాన్ విటినిటీ యూ టెస్ట్ ఈస్ డిఫైనింగ్ విత్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపిల్స్. అంటే ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఇండివిజువల్ శాంపిల్స్ తీసుకుంటే టూ ఇండివిజువల్ శాంపిల్స్ మొత్తాన్ని కూడా ఏంటి మెజర్డ్ విత్ ది ఆర్డినల్ సైజ్ గా తీసుకుంటామండి. తీసుకున్నప్పుడు ఏంటంటే రెండు శాంపిల్స్ ఏదైతే ఉందో మెజర్డ్ విత్ ది ఆర్డినల్ సైజ్ తీసుకుంటాం. లెట్ n1 and n2 are the sizes of the small and the larger sample sizes. Let n1 and n2 are the small and the larger of the size of the samples. Small gaani larger of the total sample size unte let n1 and n2 are the small or the larger size of the samples తీసుకుంటే common ranking is done between the n1 plus n2 of the score. Common ranking తీసుకుంటాం n1 plus n2 of the plus 2 equal to common ranking is done for the all these scores. All these scores లో ఏం చదువుతాం అంటే కామన్ ర్యాంకింగ్ ని డిఫైన్ చేస్తాం. అందుకని ఏంటంటే ఫస్ట్ w ఈక్వల్ టు ఏం చదువుతాం అంటే చూడండి w ఈక్వల్ టు n1 ఇంటూ n2 చూడండి w ఈక్వల్ టు ఏం చదువుతాం అంటే n1 ఇంటూ n2 చూడండి w will be defined by the w ఈక్వల్ టు చూడండి n1 into n2 అంటే స్మాల్ శాంపుల్ సైజ్ ఇంటూ లార్జ్ శాంపుల్ సైజ్ n1 into n2 ప్లస్ చూడండి n1 into n2 ప్లస్ నెక్స్ట్ ఏం చదువుతున్నా చూడండి n1 into n2 ప్లస్ n1 into n1 ప్లస్ 1/2 మైనస్ t1 n1 into n1 ప్లస్ 1/2 ఇంటూ మైనస్ t1 అని చదువుతాం చూడండి. ఫస్ట్ w ని ఎలా డిఫైన్ చేస్తాం చూడండి వైట్ బోర్డ్ మీద చూడండి వైట్ బోర్డ్ మీద రాస్తాను మీకు అప్పుడు అర్థం అవుతుంది చూడండి స్క్రీన్ చూడండి. ఫస్ట్ వచ్చేకల్లా ఏంటంటే చూడండి ఫస్ట్ ఏంటంటే n1 n2 రెండు శాంపిల్ సైజ్ ఉంటుంది చూడండి n1 and n2 ఆర్ ది టూ ఆఫ్ ది సైజెస్ ఆఫ్ ఏ స్మాల్ అండ్ ది లార్జర్ గ్రూప్ ఆఫ్ ది శాంపిల్స్. అండి రెండు శాంపిల్స్ ఉన్నాయి. వన్ ఈజ్ ఫర్ లార్జర్ ఆఫ్ ది స్మాల్ ఆఫ్ ది శాంపిల్ సైజ్, సెకండ్ వన్ ఈజ్ ఫర్ లార్జర్ ఆఫ్ ది శాంపిల్ సైజ్. ఉంటే మనం ఈ రెండింటి మధ్య మనం ఇక్కడ ఏం చేయాలంటే స్మాల్ అండ్ లార్జర్ సైజ్ ఆఫ్ ది శాంపిల్ గ్రూప్స్ తీసుకుంటే లెట్ w ఈక్వల్ టు ఏంటి w ని ఎలా డిఫైన్ చేస్తాం లెట్ w ఈక్వల్ టు n1 into n2 ప్లస్ n1 into n1 ప్లస్ 1/2 మైనస్ t1 అని చదువుతాం. నెక్స్ట్ అదే విధంగా w1 ఈక్వల్ టు సెకండ్ శాంపుల్ ఏమవుతుందని చూడండి w1 ఈక్వల్ టు ఫస్ట్ ఏమవుతుంది చూడండి ఫస్ట్ వచ్చేకల్లా ఎలా చదువుతాం చూడండి w ఈక్వల్ టు చూడండి n1 into n2 చూడండి w ఈక్వల్ టు విల్ బి డిఫైన్డ్ బై ది n1 into n2 చూడండి w ఈక్వల్ డిఫైన్డ్ బై ది n1 into n2 ఇంటూ చూడండి ఇక్కడ ఏం చేస్తామంటే n1 n2 తర్వాత చూడండి n1 into n2 అండి w ఈక్వల్ టు n1 into n1 ప్లస్ 1/2 n1 into n1 ప్లస్ 1/2 చూడండి w ఈక్వల్ టు ఏమవుతుంది n1 into n1 ప్లస్ 1/2 అవుతుంది. తర్వాత మైనస్ ఏం చదువుతాం అంటే మైనస్ t1 అని చదువుతాం చూడండి. w ఈక్వల్ టు n1 into n2 ప్లస్ n1 into n1 ప్లస్ 1/, ఇది ప్లస్ 1 అమ్మా n1 into ప్లస్ 1/2 ఇంటూ మైనస్ t1 అని చదువుతాం. లేదా ఇంకోసారి చూడండి w విల్ బి డిఫైన్డ్ బై ఇది చూడండి n1 into n2 ప్లస్ n1 into n1 ప్లస్ 1/2 మైనస్ t1 అని చదువుతాం. అదే మనకి నెక్స్ట్ వచ్చేకల్లా ఏంటి w1 ఈక్వల్ టు ఏమవుతుంది అంటే చూడండి ఇక్కడ n1 n2 టర్మ్ రాసినప్పుడు సేమ్ అండి n1 ప్లస్ n2 ఇంటూ n2 ప్లస్ 1/2 మైనస్ t2 అవుతుంది. ఇలా డిఫైన్ చేస్తాం. డిఫైన్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఇక్కడ టర్మ్స్ వచ్చేకల్లా ఇక్కడ పడతలేదు కాబట్టి ఇక్కడ దీంతో చూడండి ఫస్ట్ n1 n2 ఆర్ ది
sizes of your two samples of the sizes of the groups. N1 and N2 are the sizes of the two samples of the group. అయినప్పుడు W will be defined by the చూడండి N1 N2 plus N1 into N1 plus 1 by 2 minus T1 అని చదువుతాం. W equal to N1 into N2 plus N1 into N1 plus 1 by 2 minus T1 అని చదువుతాం. W1 equal to చూడండి N1 N2 plus N2 into ఇందాకైతే W లో అయితే N1 ఉంటుంది, ఇక్కడ వచ్చే W1 లో ఏముంటది N2 ఉంటుంది. N1 plus N2 plus N2 into N2 plus 1 by 2 minus T2 will be defined అని చదువుతాం. చూడండి let T1 and T2 are the sum of the ranks of the groups. T1 అంటే ఏంటి, ఫస్ట్ శాంపుల్ యొక్క గ్రూప్ యొక్క సమ్ అండి, sum of the ranks of the N1. T2 equal to sum of the ranks of the N2. If N2 greater than or equal to then respective size of the N. ఇక్కడ ఏంటంటే చూడండి ఫస్ట్ ఫార్ములా ఏంటంటే W will be defined by the N1 into N2 plus N1 into N1 plus 1 by 2 minus T1 అని చదువుతాం. W1 will be defined by the ఇదేంటి ఇదే టెస్ట్ అంటే మ్యాన్ విటినిటీ యూ టెస్ట్ అండి. W1 equal to N1 into N2 plus N2 into N2 plus 1 by 2 minus T2 అని చదువుతాం. చెప్పినప్పుడు లెట్ T1 అంటే ఏంటంటే లెట్ T1 be the sum of the ranks of the groups of a size N1 అంటే ఏంటి N1 గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ యొక్క ర్యాంక్స్ యొక్క సమ్ అండి. N2 equal to sum of the ranks of a group of the size of the N2 అంటే ఏంటి ఈ సెకండ్ గ్రూప్ లో ఉన్న ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో సెకండ్ గ్రూప్ లో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం కూడా సమ్ అండి. ఇదైన తర్వాత ఏం చదువుతాం అంటే నెక్స్ట్ విల్ బి డిఫైన్డ్ బై ది నల్ హైపోథసిస్. ఈ రెండు స్టేట్మెంట్ అయిన తర్వాత లాస్ట్ ఫైనల్ ఫార్ములా వచ్చిందండి. ఫైనల్ ఫార్ములా విల్ బి డిఫైన్డ్ బై విత్ ది డేటా. చూడండి ఆ స్క్రీన్ షేరింగ్ ఇక్కడ రాస్తుంది. నెక్స్ట్ వచ్చేటికల్లా ఏం చదువుతామంటే నెక్స్ట్ ఇట్ విల్ బి డిఫైన్డ్ బై యూజింగ్ ది డేటా. చూడండి W equal to N1 into N2 plus చూడండి N1 into N2 plus N1 into N1 plus 1 by 2 minus T1. W2 equal to ఏం చదువుతాం W2 equal to N1 into N2 plus N2 into N2 plus 1 by 2 minus T2 అని చదువుతాం. చెప్పిన తర్వాత ఏంటి వేర్ T1 and T2 are the sum of the ranks, where T1 and T2 are the sum of the ranks of the data, sum of the ranks so to fill with the sum of the ranks in the group of the sizes and N1 and N2 are the respectively. N1 and N2 రెండు కూడా ర్యాంక్స్ తీసుకుంటూ వాటి యొక్క రెస్పెక్టివ్లీ అని చెబుతామండి. చెప్పినప్పుడు నెక్స్ట్ నల్ హైపోథసిస్ there is no significant difference between the two groups. Null hypothesis first time define చేస్తాం. Null hypothesis should be defined as there is no significant difference between the two groups. రెండు గ్రూప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే ఆ రెండు గ్రూప్స్ ఆఫ్ ఎలిమెంట్ మధ్య there is no significant difference between the two groups మధ్య ఏముండదు. there is no significant difference between end of the two groups. And alternative hypothesis there is a significant difference between the two groups అంటే ఇంత రెండు గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటే అంటే ఫస్ట్ గ్రూప్ లో ఉన్న ర్యాంక్స్ కి సెకండ్ గ్రూప్ లో ఉన్న ర్యాంక్స్ there is no significant difference between the two groups. That is call it as a null hypothesis అంటాం. Alternative hypothesis అంటే ఏంటి there is a significant difference between the two groups of the elements. చూద్దాం దాన్ని ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటాం. చూడండి అంటే నల్ హైపోథసిస్ అంటే ఏంటి there is no significant difference అంటే ఫస్ట్ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్ కి సెకండ్ గ్రూప్ లో ఉండే ఎలిమెంట్ కి అంటే ఫస్ట్ గ్రూప్ లో 10 ఎలిమెంట్స్ ఉన్నాయి, సెకండ్ గ్రూప్ లో కూడా 15 ఎలిమెంట్స్ ఉంటాయి. రెండు ఎలిమెంట్స్ మధ్య డిఫరెన్స్ అనేది లేకుండా ఉంటే దట్ ఈస్ డిఫరెన్స్ అంటే ఏంటి రెండు కూడా ఈక్వల్ అవుతాయండి. సో నల్ హైపోథసిస్ విల్ బి డిఫైన్డ్ బై ది there is no significant difference between the two groups. Alternative hypothesis will be defined by the there is a significant difference between the two groups. There is a significant difference between the two groups. రెండు గ్రూప్స్ మధ్య significant difference ఉంటే దాన్ని ఏమంటాం ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అంటామండి ఆఫ్ ది టూ గ్రూప్స్. అయినప్పుడు దెన్ Z ఈక్వల్ టు మ్యాన్ విటినిటీ యూ టెస్ట్ ఈక్వల్ టు W మైనస్ N1 into N2 by modulus of W minus N1 into N2 by 2 divided by square root of N1 into N2 into N1 plus N2 plus 1 by 12 అవుతుంది. అంటే W అని తీసుకోవచ్చు W1 అని తీసుకోవచ్చు.
మనం ఈ ఫార్ములా ఏంటి సార్, నేను డబ్ల్యూఏ తీసుకుంటాను, ఇంకొకరు వచ్చేంటే W1 కూడా తీసుకుంటానంటే ఏ తీసుకున్నా పర్లేదు, మనం ఏ తీసుకున్నా సార్ రిజల్ట్ ఈజ్ సేమ్ అండి. కాబట్టి W తీసుకోవచ్చు, W19 తీసుకోవచ్చాం. కాబట్టి లాస్ట్ ఫైనల్ ఫార్ములా ఏమవుతుంది చూడండి. ఫైనల్ ఫార్ములా షుడ్ బి డిఫైన్డ్ బై ది, ఇక్కడ దీంట్లో ఫార్ములాస్ అన్నాము. ఇందాక కనుక్కున్న ఎలిమెంట్లు ఏంటి, W ఈక్వల్ టు W అని చెప్పిన W విల్ బి N1 ఇంటూ N2 ప్లస్ N1 ఇంటూ N1 ప్లస్ 1/2 మైనస్ T1 అని చెప్పాను. ఇదేంటండి W కండి, W విల్ బి డిఫైన్డ్ బై ది N1 ఇంటూ N2 ప్లస్ చూడండి N1 ఇంటూ N2 ప్లస్ N1 ఇంటూ N1 ప్లస్ 1/2 అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏంటంటే మీరు చూడండి, ఈ ఫార్ములా అంటే మన W రాయొచ్చు, W1 ఏదైనా రాసినా ఈక్వల్ అనండి. అంటే మనకి ఫస్ట్ W ఈక్వల్ టు ఏం చెప్పాను, W ఈక్వల్ టు N1 ఇంటూ N2 ప్లస్ N1 ఇంటూ N1 ప్లస్ 1/2 మైనస్ T1 అని చెప్పాను. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఏంటి మ్యాన్ విటినిటీ యూ టెస్ట్ Z ఈక్వల్ టు డిఫైన్డ్ బై, చూడండి Z ఈక్వల్ టు ఏం చెప్తానంటే చూడండి, ఫస్ట్ మాడ్యులస్ తీసుకోవాలండి, ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ టర్మ్ ఉంటుందండి. ఫస్ట్ మాడ్యులస్ ఈక్వల్ టు W ని చెప్పాలండి, W మైనస్ W అంటే ఏంటి మీకు ఫార్ములా తెలుసండి, W ఈక్వల్ టు ఏం చెప్పాను ఆల్రెడీ మీకు, W మైనస్ W అంటే ఫార్ములా ఏంటి, W ఈక్వల్ టు N1 ఇంటూ N2 ప్లస్ N1 ఇంటూ N1 ప్లస్ 1/2 మైనస్ T1 అని చెప్పాను. కాబట్టి Z ఈక్వల్ టు W మైనస్ చూడండి N1 ఇంటూ N2/2 మాడ్యులస్ W మైనస్ N1 ఇంటూ N2/2 మాడ్యులస్ ఆఫ్ N1 ఇంటూ N2/2 అండి. అయిన తర్వాత ఏం చేయాలని చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ డివిజన్ లో ఏం చేయాలి సార్ అని మీరు అడిగితే చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 ఇంటూ N2 ఇంటూ N1 ప్లస్ N2 ప్లస్ 1/12 అవుతున్నాం, 12 అవుతున్నాం చూడండి. ఇది వచ్చేటికల్ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ Z ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ మాడ్యులస్ W మైనస్ N1 ఇంటూ N2/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 ఇంటూ N1 ఇంటూ N2 ఇంటూ N1 ప్లస్ N2 ప్లస్ 12 అండి, N1 ప్లస్ N2/12 అవుతున్నాం. ఇది ఫార్ములా చూడండి, W ఈక్వల్ టు విల్ బి డిఫైన్డ్ బై ది అంటే ఏంటి, ద మ్యాన్ విటినిటీ యూ టెస్ట్ విల్ బి డిఫైన్డ్ బై ది Z ఈక్వల్ టు N1 ఇంటూ N2/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 ఇంటూ N2 చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 ఇంటూ N2 ఇంటూ N1 ప్లస్ N2 ప్లస్ 1/12 అవుతున్నాం. 12 అయినప్పుడు ఏంటంటే చూడండి, N1 ప్లస్ N2/12 అయిన తర్వాత చూడండి N1 ప్లస్ N2/12 అవుతుందండి. ఇది ఫార్ములా అండి. ఏంటి ఇది టెస్ట్ వచ్చేది ఏంటి, మ్యాన్ విటినిటీ ఆఫ్ ది యూ టెస్ట్ అండి. ఇది అయిన తర్వాత ఏంటంటే మనం కంక్లూజన్ సార్ మరి మనం ఏం చదువుతాం సార్ అంటే చూడండి, ఇది మ్యాన్ విటినిటీ ఆఫ్ ది యూ టెస్ట్ అండి. మనకి ఏంటంటే ఎక్కువ మీకు ప్రొసీజర్స్ అడుగుతాడండి. ప్రొసీజర్స్ అంటే నాన్ పారామెట్రిక్ టెస్ట్ ఏంటి, థియరీ క్వశ్చన్స్ ఏంటి, నెక్స్ట్ ఇవాళ 2.4 అను థర్డ్ యూనిట్ కూడా మీ మెటీరియల్ సాయంత్రంలో పాస్ చేస్తానండి. ఆ మెటీరియల్ ప్రకారం మీరు అందరూ కూడా చదవండి, క్వశ్చన్స్ ఇస్తాను. సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్, సెకండ్ యూనిట్ కూడా మీరు పాస్ చేస్తానండి ఇవాళ. అదే నెక్స్ట్ కంక్లూజన్ ఏంటి అంటే ఏంటి, ఇఫ్ Z క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ Z calculated value at chosen level of the significance. If Z calculated value greater than Z tabulated value at chosen level of the significance. If Z calculated value ఏదైతే Z యొక్క calculated value తీసుకుంటున్నామో ఆ Z యొక్క calculated value greater than the Z యొక్క tabulated value అయితే, Z ఏదైతే తీసుకున్న Z యొక్క tabulated value అయితే at chosen level of the significance H0 is rejected. H0 అంటే ఏంటి, at chosen level of null hypothesis is rejected. null hypothesis rejected అంటే ఏంటి, రెండు శాంపిల్స్ మధ్య there is no difference between the two samples. అంటే ఏంటి, రెండు శాంపిల్స్ మధ్య డిఫరెన్స్ లేదు. Z యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ, Z యొక్క క్యాలిక్యులేటెడ్ అంటే ఫార్ములా ద్వారా మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ టేబుల్ ద్వారా వచ్చే టేబుల్ వేస్తాను ప్రాబ్లం అండి. ఆ టేబుల్ ద్వారా వచ్చే వాల్యూ కన్నా ఎక్కువగా ఉంటే నల్ హైపోథెసిస్ రిజెక్టెడ్. అంటే ఏంటి, రెండు శాంపిల్స్ మధ్య
రెండు శాంపిల్స్ యొక్క మీన్ అనేది ఈక్వల్ కాదని దాని మీనింగ్ అండి. దేర్ ఈస్ నో సిగ్నిఫికెంట్ బిట్వీన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపిల్స్. అంటే దెర్ ఈస్ అ డిఫరెన్స్ ఉందనండి. డిఫరెన్స్ నల్ హైపోథిసిస్ రిజెక్టెడ్ అంటే ఏంటి? దెర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ శాంపిల్స్ అని అర్థం అండి. It is otherwise it is accepted. H naught is rejected means that it can be concluded that there is a significant difference between the two samples. అంటే H naught ఎప్పుడైతే రిజెక్ట్ అవుతున్నప్పుడు ఏం చెప్తాం అంటే there is a significant difference between the two samples మధ్య significant difference ఉందని చెబుతాం. ఇదమ్మా చూడండి ఒకసారి ఇది ఒకసారి బ్రీఫ్ గా చెబుతాను చూడమ్మా. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఫార్ములా మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం ఏంటనేది చూడండి. ఫస్ట్ వచ్చేకల్లా ఏంటంటే చూడండి, ఫస్ట్ వీ కెన్ రైట్ ది let the man-Whitney U test is defined with the man-Whitney U test is defined between the to test the difference between the two individual groups. Two individual groups unte to test the two groups unte two groups మధ్య డేటా individual groups unte ఆ individual groups మధ్య టెస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం to test the two individual groups. Second point, let n1 and n2 are the sizes of a let n1 and n2 are the sizes of a small and the large sample. n1 and n2 are the sizes of a small and the large samples. Large sample యొక్క sizes తీసుకున్నామండి. థర్డ్ పాయింట్ వచ్చేకల్లా w will be defined by the w ని ఎలా డిఫైన్ చేస్తాం? n1 into n2 ప్లస్ చూడండి n1 plus 1 by 2 minus t1 will be defined. That should be defined by third point. The common ranking is done for the all the n1 plus n2. ఈ రెండింటికి కూడా ఏం చేయాలి? n1 plus n2 కి కామన్ ర్యాంకింగ్ ఇవ్వాలమ్మా. కామన్ ర్యాంకింగ్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలంటే యూ షుడ్ బి ఫైండింగ్ అవుట్ ది w ఫార్ములా. w ని ఫైండ్ అవుట్ చేయాలి. w ఈక్వల్ టు n1 ఇంటూ చూడండి w ఈక్వల్ బి డిఫైన్డ్ బై ది n1 ఇంటూ n1 plus 1 by చూడండి కామన్ థర్డ్ పాయింట్ వచ్చేకల్లా ఏంటి? కామన్ ర్యాంకింగ్ ఈజ్ డన్ n1 ప్లస్ n2 స్కోర్స్. అంటే ఫస్ట్ శాంపుల్ రెండో శాంపుల్ మొత్తంలో కూడా ఏం తీసుకోవాలి? రెండింటిని కూడా క్లబ్ చేసి కామన్ ర్యాంకింగ్ ఇవ్వాలండి. దాంట్లో వచ్చేకల్లా ఫార్ములా ఏంటంటే w ఈక్వల్ టు ఏం చదువుతాను చూడండి. w ఈక్వల్ టు విల్ బి డిఫైన్డ్ బై ది చూడండి w ఈక్వల్ టు డిఫైన్డ్ బై ది n1 ఇంటూ n2 ప్లస్ చూడండి n1 ఇంటూ n2 w విల్ బి డిఫైన్డ్ బై ది n1 ఇంటూ n2 ప్లస్ చూడండి n1 ఇంటూ n2 ప్లస్ n1 ఒకటిని n2 ఒకటి తీసుకొని ప్లస్ తీసుకున్న తర్వాత ఏం చేయాలి? n1 ఇంటూ n1 ప్లస్ 1/2 మైనస్ t1 తీసుకోవాలి. n1 ఇంటూ n1 ప్లస్ 1/2 మైనస్ t1 తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఏంటి? w విల్ బి డిఫైన్డ్ బై ది n1 ప్లస్ n1 ఇంటూ n2 ప్లస్ n1 into n1 plus 1/2 minus t1 తీసుకోవాలి. t1 t2 are the sum of the ranks of the smaller sum of the ranks అంటే స్మాల్ గ్రూప్ యొక్క శాంపుల్ యొక్క సమ్ అండి. t2 will be the small group of the sample యొక్క సమ్ అండి. కనుక్కున్న తర్వాత ఏం వస్తుందంటే తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే we should be defining with the null hypothesis. మనం ఏం చేయొచ్చు అంటే ఫోర్త్ పాయింట్ వచ్చేకల్లా we should be defined with the null hypothesis ని డిఫైన్ చేయాలండి. Null hypothesis equal to there is no significant between the two samples of a group. అంటే రెండింటి మధ్య రెండు ఈక్వల్ అండి. సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏం లేదండి. అంటే ఏంటి? n1 లో ఎన్నైతే శాంపిల్స్ ఉండవు n2 లో కూడా అన్ని శాంపిల్స్ ఉన్నాయండి. ఉంటే ఈ రెండింటి మధ్య వీటి యొక్క ర్యాంకింగ్ తీసుకున్నాం. there is no significant difference between the two samples. చూడండి no significant difference between the two samples. ఫిఫ్త్ పాయింట్ ఏంటి? నల్ హైపోథిసిస్ తర్వాత ఆల్టర్నేటివ్ hypothesis and so on. Alternative hypothesis will be defined by the n1 not equal to the n2. n1 లో ఎన్నైతే samples ఉంటే there is a significant difference between the two samples. Two samples మధ్య significant difference ఉంటే అప్పుడు ఏమవుతుంది? n1 equal to n2 అవుతున్నాం. n1 equal to the n2 అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే లాస్ట్ ఫైనల్ వచ్చేకల్లా ఏంటి? ఫార్ములా 7 పాయింట్స్ ఉంటాయండి చూడండి. లాస్ట్ సిక్స్త్ పాయింట్ ఏంటంటే సిక్స్త్ పాయింట్ విల్ బి డిఫైన్డ్ బై ది z ఈక్వల్ టు చూడండి జాగ్రత్తగా z ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ చూడండి w మైనస్
W మైనస్ అంటే మీ అందరికి కూడా తెలుసు. W అంటే ఏంటంటే W విల్ బి డిఫైన్డ్ బై ద ఫార్ములా చెప్పండి. W ఈక్వల్ టు N1 ఇంటూ N2 ప్లస్ N1 ప్లస్ 1/2 మైనస్ T1 అని చెప్పాం. కాబట్టి W మైనస్ చూడండి ద జెడ్ టెస్ట్ అంటే ఏంటి, ద మ్యాన్ విట్నెట్ యూ టెస్ట్ విల్ బి డిఫైన్డ్ బై W మైనస్ N1 ఇంటూ N2/2 బై చూడండి N1 ఇంటూ N2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏం వస్తుంది చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ జాగ్రత్త చూడండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 N2 ఇంటూ N1 ప్లస్ N2 ప్లస్ 1 బై 12. ఇదే మా ఫార్ములా చూడండి. Z ఈక్వల్ టు W మైనస్ N1 ఇంటూ N2/2. W ఈక్వల్ టు Z ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ ఏ W మైనస్ N1 ఇంటూ N2/2 బై డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 ఇంటూ N2 ఇంటూ N1 ప్లస్ N2 ప్లస్ 1 బై ప్లస్ అండి అదండి ప్లస్ 1 అమ్మ ప్లస్ 1 బై చూడండి ప్లస్ 1 బై చూడండి N1 ఇంటూ N2 ఇంటూ N1 ప్లస్ N2 ప్లస్ 1/12 అవుతున్నాం. ఇది జెడ్ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ అండి. 6th స్టెప్ అండి. జెడ్ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తుంది అంటే ఏంటి, క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తే నెక్స్ట్ 7th ఏంటంటే కంక్లూజన్ అమ్మ. ప్రాబ్లం కంక్లూజన్ ఏంటి సార్ మీరు అడిగి చూడండి. జెడ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ W మైనస్ N1 ఇంటూ N2/2 డివైడెడ్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ N1 ఇంటూ N2 ఇంటూ N1 ప్లస్ N2 ప్లస్ 1 బై డివైడెడ్ బై 12 అమ్మ. అప్పుడు ఏమవుతుంది, జెడ్ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ. జెడ్ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏమవుతుంది, దట్ షుడ్ బి డిఫైన్డ్ బై ది డేటా. ఈ జెడ్ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ మొత్తం కూడా మనం డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చుడుకల్ ఏంటంటే కంక్లూజన్ అమ్మ. కంక్లూజన్ అంటే ఏంటి సార్ మీరు అడిగితే చూడండి. కంక్లూజన్ వచ్చుడుకల్ ఏంటి, జెడ్ యొక్క క్యాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చిందమ్మ. వస్తే కంక్లూజన్ ఏంటంటే చూడండి, లాస్ట్ స్టెప్ ఈస్ 7th స్టెప్ ఈస్ కంక్లూజన్ అండి. కంక్లూజన్ విల్ బి డిఫైన్డ్ బై ది ఇఫ్ జెడ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ గ్రేటర్ దాన్ జెడ్ టేబులేటెడ్ వాల్యూ. అంటే ఏంటి, క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటే ఫార్ములా ద్వారా క్యాలిక్యులేట్ చేస్తున్న వాల్యూ గ్రేటర్ దాన్ ది జెడ్ యొక్క టేబులేటెడ్ వాల్యూ అంటే టేబుల్ ద్వారా వచ్చిన వాల్యూకి టేబులేటెడ్ వాల్యూ కన్నా ఉంటే at chosen level of the significance, then H0 is rejected. H0 is rejected అంటే ఏంటి, H0 is rejected means H0 is rejected అంటే ఏంటి, H0 rejected అంటే ఏంటి, నల్ హైపోథసిస్ is rejected అని. నల్ హైపోథసిస్ ఎప్పుడు రిజెక్ట్ చేస్తాం చూడండి, if Z calculated value greater than Z tabulated value అయితే, if Z calculated value greater than Z యొక్క tabulated value అయితే, then H0 is rejected. H0 is rejected means that there is a rejected అంటే ఏంటి, ఆల్టర్నేట్ హైపోథసిస్ ను ఫాలో అవుతున్నాం. రిజెక్టెడ్ అంటే ఏంటి, Z ఈక్వల్ టు H0 ఈక్వల్ రిజెక్టెడ్ అంటే ఏంటి, దెన్ దేర్ షుడ్ బి ఫాలోయింగ్ ఏ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అండి. అప్పుడు ఏమవుతుంది, దేర్ ఈజ్ ఏ significant difference between the two samples of your groups. రెండు గ్రూప్స్ మధ్య ఉంటుంది, there is a significant difference between them ఉంటుందండి. H0 is rejected అదం, otherwise it is accepted. H0 rejected అవుతుంది. Z యొక్క గ్రేటర్ దాన్ ఈక్వల్ టు Z యొక్క టాబ్లెటెడ్ వాల్యూ అయితే H0 is rejected అవుతున్నాం. అదర్వైజ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్. H0 ఏమవుతుంది, యాక్సెప్టెడ్ అవుతున్నాం. ఇదండి. ఇది వచ్చి లేటెస్ట్ అంటే మ్యాన్ విటినిటీ యూ టెస్ట్ అండి. నెక్స్ట్ ఇంకో టెస్ట్ ఉంది, అది ఏంటంటే చూడండి, క్రుష్కల్ వాలీస్ టెస్ట్ అండి. చూడండి, క్రుష్కల్ వాలీస్ టెస్ట్ అంటే ఏంటి సార్ అని మీరు అడిగితే చూడండి, చూడండి క్రుష్కల్ వాలీ టెస్ట్ అండి. నెక్స్ట్ ఇంకోటి ఫ్రీడోమైన్ టెస్ట్ ఉంటుంది చూడండి. క్రుష్కల్ వాలీస్ టెస్ట్ అండి. చూడండి, ఈ క్రుష్కల్ వాలీస్ టెస్ట్ అంటే ఏంటి సార్ అని మీరు అడిగితే చూడండి, క్రుష్కల్ వాలీస్ టెస్ట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ర్యాంక్ సమ్ టెస్ట్ మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్. ఇందాకైతే రెండు ట్రీట్మెంట్స్ ఉంటాయండి, అంటే రెండు గ్రూప్స్ మధ్య ఉంటే అటువంటి కేసుల్లో మనం ఏం చేస్తాం, మ్యాన్ విట్నిటీ యూ టెస్ట్ యూజ్ చేస్తాం. ఓన్లీ టూ గ్రూప్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఉంటే అప్పుడు మాత్రమే మనం క్రుష్కల్ వాల్యూ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. క్రుష్కల్ వాల్యూ టెస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే చూడండి, క్రుష్కల్ వాల్యూ టెస్ట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ర్యాంక్ సమ్ టెస్ట్. ర్యాంక్ సమ్ టెస్ట్ ఎప్పుడు కూడా ఏంటి,
మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్, మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్ ఉంటే ఆ మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్ మధ్య ఎప్పుడు కూడా ఏంటంటే క్రిటికల్ వాల్యూ టెస్ట్ ఈజ్ ఏ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ర్యాంక్ సమ్ టెస్ట్ మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్. చూడండి క్రిటికల్ వాల్యూ టెస్ట్ ఈజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ర్యాంక్ సమ్ టెస్ట్ అండి. చూడండి ఇక్కడ చురుకలు ఏంటంటే క్రిటికల్ వాల్యూస్ టెస్ట్ చురుకలు ఏంటంటే దట్ ఈస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ర్యాంక్ సమ్ టెస్ట్ అండి. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్ ఉంటే వాటిని చేయడానికి మనం క్రిటికల్ వాల్యూ టెస్ట్ అనేది యూజ్ చేస్తామండి. యూజ్ చేసినప్పుడు ఏంటి మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్ ఉంటే ఆ మోర్ దాన్ 2 ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు మనం క్రిటికల్ వాల్యూ టెస్ట్ అనేది యూజ్ చేస్తామండి. యూజ్ చేసినప్పుడు ఏంటంటే చూడండి ఈ క్రిటికల్ వాల్యూ టెస్ట్ ఎప్పుడు కూడా ఏంటంటే మోర్ దాన్ ది చూడండి క్రిటికల్ వాల్యూ ఇస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ విల్కాక్సన్ rank sum test. It should be using for the more than the 2 treatments. ఎప్పుడు కూడా ఏంటి మోర్ దాన్ ది 2 ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు ఈ క్రిటికల్ వాల్యూ టెస్ట్ అనేది యూజ్ చేస్తామండి. The test statistics is critical value test is approximately distributed as a chi-square with k-1 degrees of the freedom. అందుకోసం ఏంటంటే k-1 degrees of freedom తీసుకుంటే k-1 degrees of freedom తీసుకుంటే k-1 degrees of freedom లో చూడండి క్రిటికల్ వాల్యూ టెస్ట్ ఇప్పుడు కూడా దేనికోసం యూజ్ చేస్తాం అంటే షుడ్ బి యూజింగ్ ఫర్ ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ఏ ర్యాంక్ సమ్ టెస్ట్. ఈ ర్యాంక్ సమ్ టెస్ట్ అయినప్పుడు ఏంటంటే ఇట్ షుడ్ బి యూజ్డ్ ఫర్ ది మోర్ దాన్ ఆఫ్ ది 2 ట్రీట్మెంట్స్. ఇది ఎప్పుడు కూడా ఏంటంటే మోర్ దాన్ ఆఫ్ ది 2 ట్రీట్మెంట్స్ ఉంటాయి. మోర్ దాన్ ఆఫ్ ది 2 ట్రీట్మెంట్స్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఈ క్రిటికల్ వాల్యూ టెస్ట్ అనేది యూజ్ చేస్తాం. ద టెస్ట్ స్టాటిస్టిక్స్ ఈజ్ ఏ క్రిటికల్ వాల్యూ టెస్ట్ ఈజ్ ఏ అప్రాక్సిమేట్లీ distributed as a chi-square with the width of the k-1 degrees of the freedom. ఏం తీసుకుంటామంటే k నెంబర్ ఆఫ్ ది రోస్ ఉంటే అంటే ఏంటి ఇక్కడ క్రిటికల్ వాల్యూ టెస్ట్ లో k నెంబర్ ఆఫ్ ది రోస్ ఉంటే చూడండి k-1 degrees of freedom తీసుకుంటాం. k-1 degrees of freedom అంటే ఏంటి k నెంబర్ ఆఫ్ యువర్ రోస్ ఉంటే చూడండి ద టెస్ట్ స్టాటిస్టిక్స్ ఈస్ క్రిటికల్ వాల్యూ టెస్ట్ ఈస్ అప్రాక్సిమేట్లీ డిస్ట్రిబ్యూటెడ్ యాజ్ ఏ అప్రాక్సిమేట్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తామండి యాజ్ ఏ chi-square విత్ ది k-1 degrees of the freedom. k-1 degrees of freedom తీసుకున్నప్పుడు where k equal to number of the treatments, chi-square approximation is a good if number of observation each group is greater than the r. అంటే ఏంటి chi-square ఎప్పుడు గుడ్ అవుతుందంటే నెంబర్ ఆఫ్ అప్రాక్సిమేషన్స్ ఆర్ ది r అయితే. అంటే ఇక్కడ చూడండి అమ్మా దీన్ని ఎలా చెబుతానంటే యూ షుడ్ బి డిఫైనింగ్ విత్ ది చూడండి వైట్ బోర్డ్ మీద రాస్తాను ఇక్కడ షుడ్ బి డిఫైన్ విత్ ది డేటా. మనం ఏదైతే డిఫైన్ చేయాలంటే డిఫైన్ చూడండి ఇక్కడ ఏంటి ఇందాక చురుకలు ఏంటి 2 గ్రూప్స్ మధ్య ఉంటే అలా కాకుండా ఏంటంటే ఇది క్రిటికల్ వాల్యూ టెస్ట్ చురుకలు ఏంటి లెవెల్ 1 జాగ్రత్త చూడండి లెవెల్ 1 కి ర్యాంక్ 1 ఇస్తామండి. అదే విధంగా లెవెల్ 2 కూడా ఏమి ఇస్తాం ర్యాంకింగ్ 2 ఇస్తామండి. చూడండి లెవెల్ 1 లెవెల్ 2 నెక్స్ట్ లెవెల్ 3 సో ఆన్ అప్ టు లెవెల్స్ ఉంటాయండి. ఈ లెవెల్స్ అన్ని చెప్పినప్పుడు ఏంటి మన లెవెల్స్ ఎన్ని అయితే ఉండే సో ఆన్ అప్ టు లెవెల్స్ ఆఫ్ ది ర్యాంకింగ్. మనం ఎప్పుడు కూడా ఏంటి
క్రుషికల్ వాల్యూ టెస్ట్ ఏం చేస్తాను చూడండి. లెవెల్ 1 ర్యాంక్ 1 R1 ర్యాంకింగ్ 1 ఇలా లెవెల్స్ అన్నిటి కూడా ర్యాంకింగ్ ఇచ్చుకుంటూ వెళ్తాం. ఈ ర్యాంకింగ్ ఇచ్చుకున్నప్పుడు వీ షుడ్ బి డిఫైనింగ్ విత్ ది ర్యాంకింగ్ అని చూడండి. ఫస్ట్ వన్ ఈజ్ L1. వీ షుడ్ బి డిఫైనింగ్ విత్ ది L1 లెవెల్ 1 ర్యాంక్ 1. నెక్స్ట్ చూడండి L2 ర్యాంక్ 2 సో ఆన్ అప్ టు దట్ L of K లెవెల్ ఆఫ్ ది K కి RK ఈక్వల్ టు ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్తే చూడండి లెవెల్ 1 ర్యాంక్ 1 ర్యాంక్ 2 చూడండి L of K లెవెల్ ఆఫ్ ది K R of K ర్యాంకులు ఇచ్చుకుంటూ వెళ్తే మనం ఎప్పుడు కూడా చూడండి ఇలా డిఫైన్ చేసినప్పుడు చూడండి L1 R1 L2 R2 L1 మీన్స్ లెవెల్ 1 కి R1 అనే ర్యాంకింగ్ ఇచ్చుకుంటే ఫస్ట్ గ్రూప్ సంబంధించిన ర్యాంక్స్ ఇచ్చుకుంటూ వెళ్తాము. లెవెల్ 2 కూడా అంటే ఏంటి, ఇది ఒక గ్రూప్ అండి. L1 అనేది ఒక గ్రూప్, L2 అనేది అనదర్ గ్రూప్, L3 అనేది అన్న గ్రూప్. అలా అన్ని కూడా ఒక్కొక్క గ్రూప్ కి ఇండివిజువల్ గా ర్యాంక్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తే